మేమైతే చికెన్ కూర వండుకుంటున్నాం. చికెన్ అయిపోయింది. తర్వాత మటన్ కూర కూడా చూపిస్తా, బిర్యానీ అన్నం కూడా చూపిస్తా. మేమందరం నిమజ్జనం అయిన తర్వాత దావత్ చేసుకుంటున్నాము గల్లీలో ఫ్రెండ్స్ అందరం కలిసి. చూడండి, మీరు కూడా ఇట్లనే వేసుకుంటుర్రా? నాకు కామెంట్ చేయుర్రి. ఇగో బోటి కూడా ఉడకబెడుతున్నాం. బోటి ఉడకబెట్టిన తర్వాత బోటి ఫ్రై చేస్తాము. అట్లనే మటన్ కూడా వండేది చూపిస్తా అండి. అన్నం ఆల్రెడీ అయిపోయింది. నేను వీడియో తీయడం మర్చిపోయినా పని హడావిడిలో పడి. తలకాయ కూరలకు బోటీలకు అయితే ఉల్లిగడ్డలు కోస్తుంది మా అక్క, పచ్చిమిరపకాయలు కోస్తుంది. మటన్లో కోసేటప్పుడు అయితే మర్చిపోయినాం, మేము వీడియో తీయలేము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మటన్ వండుతున్నాం. ఎన్ని కిలోలు ఉంటుంది అక్క ఇది? 9 కిలోల మటన్ ఎంత ఉంటుంది. మేము మేకనే కోసుకున్నామండి. అందరం గల్లీలో అందరం కలిసి దావత్ చేసుకుంటున్నాం. ఏమో పెద్దమ్మ మా అక్క వీళ్ళందరూ కలిసి దావత్ చేసుకుంటున్నాం. వీళ్ళు వండుతుర్రు మటను. చికెన్ అయితే అయిపోయింది. మటన్ కూడా పొయ్యి మీద వేసిర్రు. అన్నం కూడా అయిందండి. ఇంకొక బోటి తలకాయ కూర అయితే కూరలన్నీ కంప్లీటు. చూస్తున్నారు కదా, అన్నం కూడా అయింది. అక్క చూసారా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. వంటలు అయితే కంప్లీట్ అవుతున్నాయి. రెస్ట్ తీసుకుంటారు వీళ్ళైతే. చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. తలకాయ కూర వండుతున్నాము. అయ్యో, చింతపండు పులుసు కొంచెం పోయాలి కదా తలకాయ కూర టేస్ట్ కోసం. ఇప్పుడైతే తలకాయ కూర ఉడికింది. ఇప్పుడు పులుసు పోస్తాం. షంబి పులుసు చూపిస్తా. తీసుకోద్దా? చేత కనిపిస్తుంది, పులుసు కనిపిస్తలేదు. కొంచెమే పోయాలి ఇలా పులుసు. చూసిర్రా, కొంచెం ఉండి లేనట్టు పులుసు అయితే పోసుకోవాలి. పోసుకుంటే తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఈ పులుసు పోసుకుంటే తలకాయ కూర రెడీ. ఇంకొక బోటీ ఫ్రై బాగుందండి. బోటీ ఫ్రై చేయగానే మేమైతే తింటాం. మస్తు లేట్ అయిపోయింది వీడికి. గరం మసాలా, చింతపండు పులుసు అయితే పోస్తున్నామండి. కొంచెం పోసుకోవాలి చింతపండు పులుసు అయితే పోస్తున్నాం. పోసి ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే తలకాయ కూర అయితే రెడీ అవుతుంది. ఇది కారం చట్టుగా నేనైతే టేస్ట్ చూస్తున్నా. చూడరి, కారం బాగా ఉప్పై ఇంకా చెప్తున్నాను. అయితే బోటీ ఫ్రై చేస్తున్నామండి. ఇక టైంకి ఏం లేదు కాబట్టి తట్ట పెట్టి బోటీ ఫ్రై చేస్తున్నాం. చూడండి, ఈ బోటీ ఫ్రై అయితే కంప్లీట్ అయినట్టే. మార్వాడి మేము చేసినాం. ఉల్లిగడ్డలు గాడునే మానసు ఉల్లిగడ్డలు. శ్రీశాంక్ ఇక్కడది బోటీ ఫ్రై. ఇగో శ్రీశాంక్, ఆ ఉల్లిగడ్డలు ఇక్కడది. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి అక్క. ఆంటీకి బోటి కొంచెం మంట ఎక్కువ దబ్బై. పిన్ని అలా కారం ఉంది. పిన్ని కారం ఉంది, అలా మండుతుంది. అల్లం పేస్ట్ ఉంది. మీ అల్లం అయితే చూడండి, ఇదంతా మాదే. మీ అల్లం కార్లు అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. ఇక మా ఫ్యామిలీ మొత్తం చిందర ఉంది. లేట్ అయితే అయిపోయిందండి, చాలా లేట్ అయింది. ఆయన తెస్తావా? అదే నడుతూనే ఉంటాయి. తలకాయ అయింది ఇప్పుడు. అది నాది చూడు. మనకు మొత్తం ఉడికిన తర్వాత తెలుస్తుంది కదా, అప్పటి మళ్ళీ ముక్క పట్టుతుంది. కానీ కొంచెం వేసినాం మళ్ళీ చాలు, కొంచెమే ఉంది బోటి. కొద్దిగా ఉంది కదా. అది ఏమంటారు, పెరుగు. కొత్తిమీర పచ్చిమిరపకాయలు కోయరు. కొత్తిమీర మనం వెళ్ళేయాలి. కొత్తిమీర మనము టైంకి అనుకున్నామని
పాటుపూట అనుకుంటే కొత్తిమీర దొరుకుతుంది పట్టపాటి అనుకుని ప్రోగ్రామ్ చూడండి. మేమైతే అనుకోకుండా వచ్చినాం. బోటి ఫ్రై అది పన్నీర్కు పేస్ట్ పట్టుకొచ్చి పసుపు సరిపోతుంది అక్క. ఫ్రైయే కదా, ఫ్రై అని అంటండి. ఉప్పేస్తుంది. ఏం కావాలి? మిగిలిన మూసి పెట్టుడేనా? సద్రోడే. బోటి ఫ్రై ఏమో మరి తెలియదు. కొడతారా? లేదు అన్ని టేస్ట్ చూసాను. కానీ కొంచెం అన్నం నోట్లు వేసుకో. నాకు తెచ్చి నేను వేసుకుంటాను. ఫస్ట్ పిల్లలకు పెడుతున్నాం కదా అన్న. ఒక్క పొద్దులకు పక్క పెట్టుకున్నాం. ఒక్క పొద్దులకు పక్క పెడతాను. అన్నం గిట్ట మళ్ళీ ఇటు కలుసు అది కలుసు. ఇగో జ్యోతి, ఓ జ్యోతి పక్కకు నువ్వు కూర్చో. నువ్వు అన్నం తినకు, ఇలా పక్కకు కూర్చొని తినే లేవు. అరుణ్ సాయి చికెన్ తింటారా? నువ్వు ఇట్రారా? అలా అన్నీ అదొకటేనా? అంత పెరుగు ఒక్క బకెట్లోనేనా? ఆయిల్ ఎత్తి లూకోరు. కొబ్బరి పొడి వేసిన ఏం లేదు. అది చూడు అవన్నీ చెప్పలేదు. అమ్మా కనబడుతుంది. ఉన్నాడు అటు సైడు. డాడీ నాన్న ఒక సైడ్ ఉందా? వస్తుండి ఇట్లా చెగులకు రెడీ అవుతుంది. ఇది నా డ్యూటీ, ఇది నా డ్యూటీ. అదే కారణం చికెన్ కారం చికెన్ గ్యాస్ అయిపోయింది. ఏంటి మమ్మీ గుంజుకపోయి రూమ్లో వేసి తాళం ఎత్తా నేను. ఇట్లా ఒకసారి చూద్దాం దగ్గర. చూస్తావా కూర్చుంటావా? అదే అన్నం పెడుతున్నాం మేము. हमारे लेकर पनीर डाला संध्या संध्या पनीर నేను అందుకే వంట చేసినాక తీయమని
మేమైతే చాలా లేట్ అయిపోయింది. అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. 3 గంటలకే వెళ్ళినాం అనమాట. మధ్యాహ్నం పూట వెళ్ళి నైట్ అయిపోయింది వంటలన్నీ అయిపోయేసరికి. అప్పటికప్పుడే డిసిషన్ తీసుకొని మేమైతే అందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఇలా అందరం సంతోషంగా ఆనందంగా నిమజ్జనం తర్వాత ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరింటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.